హాయ్ అండి, వెల్కమ్ టు అలో న్యూట్రిషన్ తెలుగు. నా పేరు కిషోర్ రెడ్డి ఆళ్ళ ఫ్రమ్ విజయవాడ. ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ లో మన రిజిస్ట్రేషన్ ఎట్లా కంప్లీట్ చేసుకోవాలి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఫస్ట్ మనకి మన గోల్ ఏంటంటే చూజ్ చేసుకోవాలి. మన గోల్ ఏంటి? హెల్త్ కోసం, అంటే ప్రొడక్ట్స్ కోసం మనం స్టార్ట్ చేయాలనుకుంటున్నావా, లేకపోతే ఇన్కమ్ ఆపర్చునిటీ లాగా స్టార్ట్ చేయాలనుకుంటున్నావా, లేదు రెండు ఉపయోగాల కోసం స్టార్ట్ చేయాలనుకుంటున్నావా అనేది ముందు మనం నిర్ణయించుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలంటే ఇక్కడ ఏదైతే నా ఐడి నెంబర్ ఉందో దీని ద్వారానే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీకు ఎవరన్నా రెఫరల్ ఉంటే కనుక వాళ్ళ ద్వారానే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కనుక నా ఐడితో మీకు ఒక ఎగ్జాంపుల్ అనేది చూపించడం జరుగుతుంది. జస్ట్ మీకు ఇక్కడ క్లిక్ చేస్తే వస్తుందని చెప్తుంది ఇక్కడ, కానీ ఇక్కడ క్లిక్ చేయడం కాదు. మీరు డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే ఫస్ట్ కామెంట్లో కానీ నేను లింక్ అనేది ఇస్తాను, అక్కడి నుంచి మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా క్లిక్ చేయాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేయాలో చూద్దాం ఇక్కడ. సో ఇప్పుడు మీకు ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది. సెలెక్ట్ టైటిల్ వస్తుంది. మిస్టర్ అయితే మిస్టర్, మిస్ అయితే మిస్. ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ సింగిలా మ్యారీడా సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ నేమ్, తర్వాత అట్లాగే లాస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ అంటే మీ పేరు, లాస్ట్ నేమ్ అంటే మీ ఇంటి పేరు. తర్వాత అట్లాగే ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ ఐడి అంటే మీరు ఏదైతే జీమెయిల్ ఐడి వాడుతున్నారో రెగ్యులర్గా ఆ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఇవ్వండి. తర్వాత అట్లాగే మొబైల్ నెంబరు. ఇప్పుడు మీరు ఏదైతే యాక్టివ్గా మొబైల్ నెంబర్ వాడుతున్నారో అది ఇవ్వండి. ఆల్టర్నేటివ్ నెంబర్ అంటే మీ ఇంటి దగ్గర ఏదైనా వేరే నెంబర్ మీది కానీ వేరే మీ ఇంట్లో వాళ్ళది కానీ ఉంటే ఇవ్వచ్చు మీరు ఆల్టర్నేట్ నెంబర్, లేకపోతే వదిలేయండి పర్వాలేదు. తర్వాత అట్లాగే పాస్వర్డ్. పాస్వర్డ్ చేసేటప్పుడు మనం చిన్న జాగ్రత్త తీసుకోవాలి. ఏంటంటే ఒక క్యాపిటల్ లెటర్ అనేది కంపల్సరీగా ఉండాలి, మిగిలినవన్నీ నార్మల్ లెటర్స్ ఉండొచ్చు. తర్వాత అట్లాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ అనేది ఉండాలి, తర్వాత కొన్ని నెంబర్లు అనేది ఉండాలి. ఏదైతే ఇప్పుడు మనం జనరల్గా జీమెయిల్కి వాటికి ఇట్లా పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటామో సేమ్ అలాగే మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. తర్వాత మళ్ళీ సేమ్ అదే పాస్వర్డ్ని ఇక్కడ టైప్ చేయండి. తర్వాత అట్లాగే డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్కి ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మీకు ముందుగా ఇయర్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇస్తుంది. మీరు ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోండి, ఆ తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకోండి, సింపుల్గా అయిపోతుంది. తర్వాత అట్లాగే మీరు పర్మనెంట్ అడ్రస్ అని అడుగుతుంది. పర్మనెంట్ అడ్రస్ అడిగితే ఏది ఫిల్ చేయాలి మనం? మన ఆధార్ కార్డు కానీ మనం ఏదైతే కేవైసీ కోసం తర్వాత ప్రూఫ్ కోసం ఇస్తామో దాన్ని కానీ అక్కడ దాని మీద ఉన్న అడ్రస్ని మాత్రమే ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. జనరల్గా మనందరికీ ఆధార్ కార్డు ఉన్నాయి కదా, ఆధార్ కార్డు ఇస్తాం మనం. పర్మనెంట్ అడ్రస్, హౌస్ నెంబరు, నేము, స్ట్రీట్ ఎంటర్ చేయండి. తర్వాత అట్లాగే మీరు ఏ ఏరియాలో ఉంటున్నారని దాంట్లో ఉన్న దాన్ని బట్టి ఫిల్ చేయండి. ఎందుకంటే మీరు కేవైసీ సబ్మిట్ చేసినప్పుడు మళ్ళీ రెండింటి కలగకపోతే కనుక మీ కేవైసీ రిజెక్ట్ చేస్తారు, లేకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేసే ప్రమాదం ఉంది. తర్వాత అట్లాగే పిన్ కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత అట్లాగే ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ. ఇక్కడ నుంచి తర్వాత సిటీస్ వస్తాయి, ఆ సిటీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అట్లాగే కంట్రీ ఇండియా ఉంది ఆల్రెడీ. ఇక్కడ చూడండి క్లియర్గా నా ఐడి నెంబర్ వస్తుంది. ఇట్లాగే మీకు ఎవరైతే మీకు షేర్ చేశారో లింక్ వాళ్ళ ఐడి నెంబర్ వస్తుంది, ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఆ ట్రైనింగ్ కానీ సపోర్ట్ కానీ ఇవ్వాల్సింది నేను ఇవ్వాలనుకోండి, మీరు పొరపాటును వేరే వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటే మళ్ళీ సపోర్ట్ చేయడం అనేది ఉండదు ఇక్కడ. ఒకసారి అందుకని కేర్ఫుల్గా నా ఐడి ద్వారా వచ్చిందో లేదో చూసుకోండి. లేదు అంటే మీకు ఎవరన్నా షేర్ చేస్తే కనుక వాళ్ళ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారా లేదని చెక్ చేసుకోండి ఒకసారి. సో ఇక్కడ ఐ అగ్రీ అని కొట్టిన తర్వాత సబ్మిట్ కొట్టేస్తే ఆటోమేటిక్గా మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. ఎవరైతే మీ ఎవరి ద్వారా అయితే మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకు కూడా ఒక ఈమెయిల్ వెళ్ళటం అనేది జరుగుతుంది. సో ఇది అయిపోయింది. ఇప్పుడు ప్రొడక్ట్స్ ఎట్లా పర్చేజ్ చేయాలి? అలో స్టోర్ ఇండియా ఇక్కడ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అని ఉంటుంది. ఇక్కడ లాగిన్ మీద కొట్టిన తర్వాత మీ ఎఫ్బిఓ ఐడి కొట్టండి. కొట్టిన తర్వాత మీరు మీకు పాస్వర్డ్ ఉంటే ఓకే, ఆ పాస్వర్డ్తో ఎంటర్ అవుతుంటే మీకు ఓకే. లేదు అంటే కనుక ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్కి పాస్వర్డ్, టెంపరీ పాస్వర్డ్ ఒకటి వస్తుంది. అది వచ్చిన తర్వాత మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకుని ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మీకు ఏం ప్రోడక్ట్లు కావాలని పర్చేజ్ చేసుకోవచ్చు. సో నా ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఒక ఫ్రీ ట్రైనింగ్ అండ్ యాక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడున్న ఆప్షన్స్ ఏంటి పర్చేజ్ చేయడానికి? ఇక్కడ చాలా మంది ఏంటంటే మనకి జనరల్గా ఒక ఫేక్ అర్జెన్సీ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు. ఏది, మీరు ఈ ఆఫర్ ఈ రోజు మాత్రమే ఉంటుంది అయిపోద్దని చెప్పి ఆ వెబ్సైట్లో 365 days ఆఫర్ అనేది ఉంటుంది. ఇంకా వేరే ఏమన్నా ఆఫర్స్ ఇస్తే అది డిఫరెంట్ ఇష్యూ. కానీ ఏంటంటే ఏదైతే ఇప్పుడు స్టార్ట్ యువర్ జర్నీ ప్యాక్ ఈ 29,000 లేకపోతే 30,000 ఆఫర్ వస్తుందో, ఈ 1.5cc పర్చేజ్ చేస్తే వచ్చే ఆఫర్ ఎప్పుడు ఉండవనే జరుగుతుంది. అది మీకు అర్జెన్సీ క్రియేట్ చేయడానికి వచ్చి చెప్పే మాటలండి అవన్నీ కూడా. కానీ మీరు ఎలా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? ఇక్కడ నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ ఇక్కడ కూడా సింపుల్గా చెప్తా. జస్ట్ నేను ఈ ప్రొడక్ట్స్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి, అసలు ఎలా ఉందో తెలుసుకోవాలి, కంపెనీ ఏంటి, అసలు నా గైడెన్స్ ఎట్లా ఉందో కూడా తెలుసుకోవాలంటే మీరు 1,500తో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ ప్రొసీజర్ ఏంటందో చూడటం కోసం. ఆ ప్రొడక్ట్స్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత
మీరు మెల్లిగా స్టార్ట్ అనేది తర్వాత నెక్స్ట్ 2cc కంప్లీట్ చేయాలా, లేకపోతే అదే మంత్లో 6,000 కంప్లీట్ చేసుకుని టోటల్ టర్న్ ఓవర్ మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనే చేయొచ్చు. తర్వాత అయితే ఇక్కడ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే బిజినెస్ స్టార్టర్ ప్యాక్ అని ఒకటి ఉంటుందండి. జస్ట్ మనకి ఒక 6,000 పర్చేజ్ చేయడమే బిజినెస్ స్టార్టర్ అంటాం, అంతేగాని పర్టికులర్గా 6,000కి ఒక ప్యాక్ అంటూ అక్కడ ఏమి ఉండదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు వేరే వాళ్ళని రిఫర్ చేయడానికి, రికమెండ్ చేయడానికి మీకు పాసిబిలిటీ అనేది వస్తుంది. ఇక్కడ జస్ట్ 1,500 పర్చేజ్ చేసినప్పుడు ఆ పాసిబిలిటీ అంతా మీకు రాదు. జస్ట్ ప్రొడక్ట్స్ ఎక్స్పీరియన్స్ అవడానికి మాత్రమే మీకు ఎలిజిబిలిటీ రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు 5,000 అబౌవ్ మీరు 6,000 వరకు ఎంతైనా పర్చేజ్ చేసుకోవచ్చు. 5,000 అబౌవ్ కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆఫర్ ప్యాక్ అంటాం కదా, ఇది స్టార్ట్ యువర్ జర్నీ ప్యాక్ అని చెప్పేసి మీ మొబైల్ యాప్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే ఆర్డర్ పెడతానికి వెళ్తారో అక్కడ కాంబో ప్యాక్ అని ఉంటుంది. అక్కడ దాంట్లో మీకు ఈ కాంబో ప్యాక్స్లో స్టార్ట్ యువర్ జర్నీ ప్యాక్ ఉంటుంది. మీరు దాంట్లో నుంచి స్టార్ట్ చేయాలంటే డైరెక్ట్గా మీరు సీరియస్ పీపుల్ అయితే బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు మొత్తం అర్థమైతే ఇక్కడ బిజినెస్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది క్లియర్గా మీరు దాంతో స్టార్ట్ చేయొచ్చు. అట్లాగే ఫేక్ అర్జెన్సీస్, స్కేర్ సిటీస్ అవాయిడ్ చేయమని చెప్తున్నాను నేనైతే కనుక. ఓకే, తర్వాత అట్లాగే ఇక్కడ మెయిన్ 4 కోర్ యాక్టివిటీస్ అనేది ఉంటుందండి. ఈ 4 కోర్ యాక్టివిటీస్ చేయడానికి సిద్ధంగా లేకుండా నాకేదో డబ్బులు వచ్చేస్తాయని వాళ్ళు ఎవరు అక్కడ చూయించేశారని మీరు కనుక పర్చేజ్ చేశారనుకోండి, మీరు మళ్ళీ ఇబ్బంది పడతానే జరుగుతుంది. ఇక్కడ మెయిన్ చేయాల్సింది ఏంటంటే ఆ ప్రొడక్ట్స్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఫస్ట్ మనం ఎక్స్పీరియన్స్ అవ్వకుండా ఎవరికి చెప్పినా కానీ దాని గురించి కుదరదండి. ఈ ప్రొడక్ట్స్ మీరు యూజ్ చేసిన తర్వాత మాత్రమే షేర్ చేయమని చెప్తుందండి కంపెనీ. యూజ్ ద ప్రొడక్ట్, షేర్ ద ఎక్స్పీరియన్సెస్ అని చెప్తుంది ఇక్కడ. అయితే మీరు యూజ్ చేసినప్పుడు షేర్ చేయండి. తర్వాత అట్లాగే బిల్డ్ ద టీమ్. తర్వాత మెల్లిమెల్లిగా మీ ఫ్రెండ్స్ కావచ్చు, బయట సోషల్ మీడియా కావచ్చు, ఈ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా మెల్లిగా షేర్ చేయడం స్టార్ట్ చేయండి. ఆ తర్వాత నుంచి టీంని కోచ్ చేయాలి. ఈ లోపు మీరు మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకునే చేయాలి. ఇది 4 కోర్ యాక్టివిటీస్ ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ మనకి కావాల్సినటువంటి స్కిల్స్ ఏంటి, సోషల్ మీడియాని, డిజిటల్ టూల్స్ని యూజ్ చేసుకోవడం అనేది తెలియాలి. జస్ట్ మనం ఏదో వేవర్గా ఉండి ఇన్స్టాగ్రామ్ని స్క్రోల్ చేయడం, లేకపోతే యూట్యూబ్ని స్క్రోల్ చేయడం ఇవన్నీ వేరు. ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను చాలామంది నాకు కామెంట్లు పెట్టే వాళ్ళు 1 సబ్స్క్రైబరు, 2 సబ్స్క్రైబర్లు ఉంటారు. తర్వాత అక్కడ చూస్తే కనుక వాళ్ళ ఫోటోలు కూడా ఉండవు, ఏమేమో ఫోటోలు ఉంటాయి, ఏదేదో ఊరినే పోస్టులు పెట్టేసి ఉంటాయి, లేకపోతే రకరకాలుగా ఉంటుంది. అట్లా అది ప్రొఫెషనల్గా మనం సోషల్ ప్రెజెన్స్ని బిల్డ్ చేసుకోవడం ద్వారా ఎక్కువ మందిని రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మన దగ్గర ఉన్న అవకాశం ఏంటి, ముందు మనం అసలు ప్రొడక్ట్లు యూజ్ చేసి మనం కాన్ఫిడెంట్గా ఉంటే కంపెనీ గురించి తెలుసుకొని కొన్ని ట్రైనింగ్స్ అటెండ్ అయ్యి వేరే వాళ్ళకి చెప్పడానికి మనం ఈజీగా చెప్పడానికి కుదురుతుంది ఇక్కడ. తర్వాత అట్లాగే నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ అండ్ లీడర్షిప్. పీపుల్తో కమ్యూనికేట్ చేయడం ఎట్లా అనేది నేర్చుకోవాలి. ఇప్పుడు మన దగ్గర మంచి ఆపర్చునిటీ ఉంది, 46 సంవత్సరాల నుంచి కంపెనీ ప్రూవ్ అయింది, సో ప్రొడక్ట్స్ బాగున్నాయి, అవకాశం బాగుంది, కానీ దాన్ని ఎలా షేర్ చేయాలి అది కూడా మనం నేర్చుకోవడమే చేయాలి. తర్వాత అట్లాగే ఇక్కడ మనం ఒక లీడర్గా ఎదిగే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం ఎవరినైతే రిఫర్ చేస్తున్నాం పీపుల్ని, ఆ తర్వాత వాళ్ళని మనం గైడ్ చేయడం అనేది రావాలి. ఇన్ కేసు మనమే ఏదో ఆశించేసేసి ఊరినే ఫ్రీగా డబ్బులు వస్తాయని, తర్వాత ఎవరో చెప్తే నేను జాయిన్ అయ్యానని, నాకు తెలియకుండా జాయిన్ అయ్యాను, ఎందుకంటే నేను ఇవన్నీ కామెంట్స్లో చూస్తా ఉన్నా రెగ్యులర్గా, అందుకని మీకు ఇంత క్లియర్గా చెప్పగలుగుతున్నాను. తర్వాత అట్లాగే మనం ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేది డెవలప్ చేసుకోవాలి. తర్వాత అట్లాగే కన్సిస్టెన్సీగా వర్క్ చేయడమే చేయాలి. కొంతమంది ఉంటారు ఒక 2-3 రోజులు ఆవేశంగా చేస్తారు, తర్వాత దిగిపోద్ది, తర్వాత మళ్ళీ పక్కకి వెళ్ళిపోతారు. కొంత పేషెన్స్ అనేది కూడా ఉండాలి. అంటే మీరు చెప్పిన వెంటనే అందరూ బిజినెస్లోకి ఏం రారండి ఇక్కడ. సో ఎవరైతే వస్తారో వాళ్ళని గ్రో చేయడం అనేది లక్ష్యంగా పెట్టుకోవాలి ఇక్కడ. తర్వాత అట్లాగే మెయిన్ మన పని ఏంటంటే ఇక్కడ పీపుల్ని జాయిన్ చేయటం అనేది, లేకపోతే ఎలాగోలా ఈ ప్యాక్స్ అమ్మేయడం అనేది జేయం కాదండి. ఇక్కడ మనం ఒక పర్సన్ని తీసుకొచ్చామంటే మనం ఒక లీడర్ని బిల్డ్ చేస్తున్నట్లు లెక్క. అప్పుడు మనం ఎంత శ్రద్ధగా బిల్డ్ చేయాలి, వాళ్ళు పని చేసినప్పుడు మనకి ఎక్కువ బిజినెస్ జరగడం అనేది జరుగుతుంది. అలా కాకుండా జస్ట్ పీపుల్ని ఎవరో ఒకళ్ళు 2ccలు జాయిన్ చేస్తాం ఆఫర్ వచ్చిందని చెప్పి, ఉపయోగం ఏముంటుంది? మీ స్కిల్స్ని డెవలప్ చేసుకొని మనం ఎట్లా సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలి, తర్వాత అట్లాగే మనం ఇంకా ఎక్కువ మందికి ఎట్లా రీచ్ అవ్వాలి, రైట్ పీపుల్ని ఎట్లా రిక్రూట్ చేసుకోవాలి, రైట్ పాత్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకున్నప్పుడు మనకి ఇక్కడ సక్సెస్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ ప్రాసెస్లో మనం కూడా ఒక పర్సన్గా కూడా ఎదగడం అనేది జరుగుతుంది ఇక్కడ. సో మీకు ఈ ప్రాసెస్ క్లియర్గానే అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక మీరు కింద ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఇక్కడ కామెంట్స్లో. దయచేసి ఈ వీడియోకి సంబంధించినటువంటి కామెంట్స్ మాత్రమే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐఎమ్ కిషోర్ రెడ్డి. ఐఎమ్ ఫర్ ఎవర్.